నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీని ఖాళీ చేస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కార్పొరేటర్ల చేరికతో మొదలైన వలసలో చోటా మోటా నేతల వరకు కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే తరహా చేరికలకు వేదికైంది నెల్లూరు సిటీ నియోజకవర్గం. ఇక్కడ మొత్తం 28 కార్పొరేటర్లుండగా ఎన్నికలకు ముందు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సహా 5 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా 18 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. మంత్రి నారాయణతో కలిసిన తర్వాత వారు నిర్ణయం వెల్లడించనున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా కార్పొరేటర్లతో ఇప్పటికే చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా ముగిశాయి. టీడీపీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో నెల్లూరు నగర నియోజకవర్గంలో అత్యధిక మంది దాదాపు 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మళ్లీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో తనకున్న పరిచయాలు, నమ్మకస్తులైన కార్పొరేటర్లతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన వంతుగా మాట్లాడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగేలా అనిల్ తన వంతు ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అనిల్ మాట వినకుండా పెద్ద ఎత్తున టీడీపీలోకి వలస వెళ్లేందుకు కార్పొరేటర్లు సిద్దమయ్యారు. టీడీపీ అధికార బలం చూపటంతో చేసేదేమీ లేక అనిల్ కుమార్ యాదవ్ చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నారాయణ వైసీపీ కార్పొరేటర్లను గుంపగుత్తగా తెలుగుదేశం వైపు తీసుకుని వచ్చి రాష్ట్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరో 2 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా పూర్తి కానుంది. ఒకవైపు మంత్రి నారాయణ, మరోవైపు మాజీ మంత్రి అనిల్ మధ్య కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేటర్లను ఆపేందుకు అనిల్ చేయని ప్రయత్నమంటూ లేదు. దీంతో ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో మంత్రి నారాయణ పైచేయి సాధిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ ఖలీల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఇక 18 మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరితే వైసీపీలో మిగిలేది 4. ఆ 4 కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లేందుకు త్వరలోనే ముహూర్తం చూసుకుంటారని తెలుస్తోంది. నెల్లూరు నగరంలో వైసీపీ ఖాళీ కావటం చర్చనీయాంశంగా మారింది.